హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈ రోజు అయితే శుక్రవారం కదా, ఎవ్రీ శుక్రవారం మన ఇంట్లో అయితే పూజ ఉంటుంది కదా. ఈ రోజు కూడా పూజ అయితే అయిపోయింది. అమ్మవార్లు ఇక్కడ ఇలా అనమాట. నా లక్ష్మమ్మ, అక్కడ దుర్గమ్మ, ఇద్దరు కూడా భలే ఉన్నారు కదా పువ్వుల్లో. నాకైతే మాత్రం మీకు ఫోన్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లోని పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అక్కడ వంటగదిలో నుంచి ఇలా తొంగి చూస్తే మట్టుగా దీపాల వెలుగులో అమ్మవార్లు ఎంత అందంగా ఉంటారో తెలుసా. నాకైతే మనసు నిండిపోద్ది అనమాట. పూజ అయిన తర్వాత అలా చూసుకొని మురిసిపోతూ ఉంటాను. మళ్ళీ దీపాలన్నీ కొండెక్కిపోయిన తర్వాత బాధ అనిపిస్తుంది, ఒక్కసారి డల్ అయిపోయినట్టు. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటాం కదా. అండ్ ఈ రోజు అయితే ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, వరాహి అమ్మవారి పూజ గురించి అప్డేట్ అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఎవరైతే మనకి ప్రీవియస్గా ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము, కానీ ఫ్రంట్కి వెళ్ళిపోయి ఉంటాయి కదా, వాళ్ళెవరికి తెలియకపోవచ్చు, చూడలేకపోవచ్చు, వాళ్ళ కోసం అయితే అప్డేట్ ఇస్తున్నాను. అండ్ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా అన్ని వీడియోల్లో కూడా నేను చెప్పాను, కానీ కొంతమందికి తెలియని వాళ్ళకి, కొత్తగా ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అనమాట. ఏం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, రీసెంట్గా మెసేజెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి, డిఎమ్స్ అనమాట, ఇన్స్టాగ్రామ్లో కూడాను. ఏమని 16 వారాలు చేయాలా అక్క, 16 వారాలు కంద దీపం పెట్టాలా, ప్రతి వారం కంద దీపం పెట్టాలా అక్క, అండ్ లేకపోతే కంద దొరకకపోతే ఏంటి ప్రాబ్లం అని చాలామంది అడుగుతున్నారు, అంటే ఎలా చేసుకోవాలని చెప్పేసి. అండ్ 16 వారాలు పూజ చేయాలా, 5 వారాలు చేసుకోవచ్చా, 3 వారాలు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 16 వారాలు అన్నది ఒక సంఖ్య కింద మనం అనుకుంటున్నాం కదా, అంత ఒప్పుకున్న వాళ్ళకి చేసుకోండి. లేదు అనుకుంటే అమ్మవారు 1 వారం చేసుకున్నా పర్వాలేదు, 3 వారాలు చేసుకున్నా పర్వాలేదు, 5 వారాలు, 9 వారాలు మన ఇష్టం అనమాట, మన ఓపిక అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు. అలా ప్రతి వారం నేను చేసుకుంటా, అలా అయితే ఇలా కూడా చేసుకోవచ్చు. ఓపిక ఉండి, నమ్మకం ఉండి చేసుకోవాలని అనుకున్న ఆలోచన ఉంటే చాలు, ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా 3 వారాలు చేసుకుంటానంటే 3 వారాలు చేసుకోండి. వరాహి అమ్మవారికి మాత్రం సాయంత్రం పూజ కాబట్టి ఈవినింగ్ టైంలో సాయంత్రం 6:30, 7 దాటిన తర్వాత దీపం పెట్టుకోవచ్చు. ఎవరైతే ఆఫీసులకి వెళ్తారో, అంటే డ్యూటీలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా కన్వీనియంట్గా చేసుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ మార్నింగ్ పూజ నార్మల్గా పైన దీపం పెట్టుకొని వెళ్ళిపోతాం కదా, అలాగే పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకుంటే అది ఓపిక మీ ఇష్టం. లేదు అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత దేవుడిగా అంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి పీఠం పెట్టుకొని, పీఠం మీద బియ్యం పోసుకొని, రెడ్ క్లాత్ వేసుకొని, ఇలా రెడ్ క్లాత్ వేసుకొని పీఠం మీద అలంకరించుకుంటాం కదా. అమ్మవారి ఫోటో పెట్టుకొని, అమ్మవారి విగ్రహానికి అయితే నేను నో చెప్తాను. ఇన్ని విగ్రహాలు నా దగ్గర ఉన్నాయి, ఇన్ని అమ్మవార్లు ఉన్నారు, ఇన్ని అయ్యవార్లు ఉన్నారు, కానీ నేనైతే వారాహి అమ్మదైతే నేను పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు అనిపించలేదు అమ్మవారిని పెట్టుకుందామని చెప్పేసి. నేను దుర్గమ్మలోనే ఆవిడని చూసుకుంటాను కాబట్టి నాకు ఇంకా అవసరం లేదనిపించింది. అమ్మవారి ఫోటో మాత్రం ఈ ఇయర్కి 4 ఇయర్స్ బట్టి నా ఇంట్లోనే ఉన్నారు అమ్మవారు. 4 ఇయర్స్ బట్టి అమ్మవారి ఫోటో ఇంట్లోనే ఉంది. అంతా మంచిగా జరుగుతుంది. మనసులో ఎటువంటి ఆలోచనలు, భయాలు పెట్టుకోకండి. మనస్ఫూర్తిగా అమ్మ అని తలుచుకుంటే అమ్మ అన్నీ మనకు మంచిగా చేస్తుంది. నేను అదే చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ నుంచి నేను అదే చెప్పుకొని వస్తున్నాను. నేను ఏ సంవత్సరం అయితే స్టార్ట్ చేశాను పూజలు, ఆ రోజు నుంచి కూడా నా అమ్మ ఇక్కడ ఉంది. అమ్మవారు, అమ్మ నీదే బాధ్యత ఏదైనా అని చెప్పేసి ఆవిడ మీద భారం వేసుకొని నేను పూజలు చేసుకుంటున్నాను. అలానే మంచిగా జరుగుతుంది నాకు. సింపుల్గా మీరు కూడా మైండ్లో థాట్ పెట్టుకొని చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేదు అంటే ఫోటో మాత్రం అంత పెద్దగా అవ్వకపోయినా, నాదైతే ఇంత వస్తుంది, అంటే A4 సైజ్ అంటారు కదా, పేపర్ షీట్ సైజు అంత వస్తుంది అనమాట. లేదు అనుకుంటే చిన్న ఫోటోలు ఉంటాయి కదా, చిన్నది బుల్లి ఫోటోలు, 50 రూపీస్కి ఇలా దొరుకుతాయి, అలా కూడా అమ్ముతున్నారు. 50 రూపీస్ ఫొటోస్ కూడా అంత చిన్నది పెట్టుకొని పూజ చేసుకోండి. పెద్దది వద్దు అనుకున్న వాళ్ళు పెట్టుకొని పూజ చేసుకొని, అమ్మవారికి రెడ్ ఫ్లవర్స్ అండ్ చిలకడ దుంప తెలిసిందే కదా, స్వీట్ పొటాటో, పొమోగ్రానైట్, దానిమ్మ పండు, నైవేద్యం, పానకం, మెయిన్గా పెట్టాల్సినవి ఇవన్నమాట. ఎర్ర పువ్వులు ఉండాలి, స్వీట్ పొటాటో ఉండాలి, పొమోగ్రానైట్ ఉండాలి, అండ్ పానకం మాత్రం కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మీ ఇష్టం ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు, పర్వాలేదు. ఇవే నైవేద్యం కింద అమ్మవారికి పెట్టుకోవచ్చు అనమాట. వడపప్పు, బెల్లం, పానకం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. పానకం మాత్రం స్కిప్ చేయకండి, కంపల్సరీ పానకం అయితే పెట్టుకోండి. చాలా మంచిది, అమ్మవారికి చలవన్నమాట, అందుకోసమని పానకం పెడతాము. కొబ్బరికాయ కొట్టుకున్న వాళ్ళు ఎవ్రీ వీక్ కొట్టుకోండి. 1 వారమే చేస్తాము అనుకున్న వాళ్ళు, 1 వారం చేసిన వాళ్ళు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. అండ్ ఇంతే, వారాహి అష్టోత్తరాలు మనకి ఫోన్లో, గూగుల్లో కొట్టినా వస్తాయన్నమాట. నోరు తిరగకపోతే ఓం శ్రీ మాత్రే నమః, ఓం వారాహి నమః అనుకొని ఉంటూ 108 మంత్రాలు అయినంత వరకు కూడా మీరు ఆ మంత్రం చదువుతూ, ఇవి వింటూ, అవి చదువుతూ కుంకుమ పూజ చేసుకోండి. చాలా మంచిదన్నమాట. అలా అని చెప్పేసి నాకు చదవడం వచ్చంటే కరెక్ట్గా
పలుకుతాము అనుకున్న వాళ్ళు చదవండి. కరెక్ట్గా ఎవరైతే పలకలేమో అనుకున్న వాళ్ళు చదవకండి. అమ్మవారి మంత్రాలు చెప్పేటప్పుడు చిన్న తప్పు కూడా రాకూడదు అనమాట, వారాహి అమ్మ మంత్రాలు చెప్పేటప్పుడు. అందుకోసమని చెప్తున్నా. నోరు తిరగడం వస్తే చదవండి, లేకపోతే వినండి. వింటూ ఈ మంత్రం చదువుకోండి. ఓం వారాహి నమః అనుకొని కుంకుమ పూజ అయితే చేసుకోండి. అలా సింపుల్గా ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని దాని మీద ఒక ఆకు పెట్టుకొని, తమలపాకు అయితే తమలపాకు, లేదంటే బియ్యంలోనే పసుపు కుంకుమ అక్షంతలు వేసి కంద ఏదైతే ఉంటుందో కందను తీసుకొని వచ్చి శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మధ్యలో దీపానికి గొయ్య చేసుకుంటాం కదా, అలా గొయ్యలా చేసుకొని నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె, దేవుడి నూనె, మీ ఇష్టం, మీ స్తోమత, మీ ఓపిక ఏదైతే అది, ఏ వీలు బట్టి ఏ ఆయిల్ దీపమైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి, ఏ దీపారాధన అయినా చేసుకోవచ్చు అమ్మవారికి. ఇదే చేయాలని రూల్ అయితే లేదనమాట. ఇంకా ఉపవాస విధానానికి వచ్చేసరికి వీలైతే ఎర్ర ఒత్తులు కూడా ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. ప్రతి పూజ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. ఎర్ర ఒత్తులు ఉంటాయి, పసుపు ఒత్తులు ఉంటాయి, గ్రీన్ ఒత్తులు ఉంటాయి, అన్ని ఒత్తులు ఉంటాయి. ఎరుపు ఒత్తులు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టుకోండి. లేదు అంటే మామూలు దీపం ఒత్తులు మనం ఎప్పుడు పెట్టుకుంటాం కదా అమ్మవారికి, ఆ దీపం ఒత్తులైనా వేసుకుని పూజ అయితే చేసుకోవచ్చు. ఎర్రవత్తులు దొరికితే మాత్రం పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోండి అమ్మవారికి పూజ. అండ్ అది అవ్వకపోతే మట్టి పిరమిదలో దీపం పెట్టుకోండి, నో ఇష్యూ. అంటే కంద దొరకని వాళ్ళు మట్టి పిరమిదలో దీపం పెట్టుకోండి. అండ్ ఉపవాస విధానానికి వచ్చేసరికి ఉపవాసం ఏమో అమ్మవారికి ఉండాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్పాహారం తీసుకోండి. అంటే మరీ హెవీగా తినకుండా అండ్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ టచ్ చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పప్పన్నం, చప్పటి పప్పన్నం, పెరుగన్నం ఇలా తిని ఉండి, అంటే ఉదయం ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్ పెరుగన్నం కానీ పప్పన్నం కానీ తిని ఉండి, సాయంత్రం పూజ అయిన తర్వాత అల్పాహారం ఏదైనా తీసుకోండి. లేకపోతే ఫ్రూట్స్ తినచ్చు, లేకపోతే టిఫిన్స్ చేసిన వాళ్ళు టిఫిన్స్ చేస్తారు. షుగరు, బీపీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చూసుకొని ఏం చేసినా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం కాబట్టి చెప్తున్నాను. హెల్త్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పూజలు, ఎందుకంటే హెల్త్ ముందు సవ్యంగా ఉంటే పూజలు చేసుకునే ఓపుకుంటుంది అనమాట, అది నేను చెప్తున్నాను. అండ్ ఇలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు. ఆ రోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి, నాన్ వెజ్ ఇంట్లో వండకండి. ఎవరైనా ఇంట్లో వాళ్ళు తింటానన్నా బయటకు వెళ్ళి తినమని చెప్పండి. కటిక నేల మీద పడుకోండి, కిందే పడుకోండి, బెడ్ మీద పడుకోకండి. ఆ రోజు మొత్తం అంతా కూడా వారాహి అమ్మ మంత్రం జపిస్తూ ఉన్నా మంచిదే, లేకపోతే లలిత అష్టోత్తరాలు వింటూ ఉన్నా మంచిదే. ఇలా మీ వీలుని బట్టి మీరు చూసుకొని అమ్మవారి ధ్యానంలో ఉంటే అంతే చాలు. ఉపవాసం చేసినా చేయకపోయినా పర్వాలేదనమాట. ఆవిడ ధ్యానమే, ఆవిడ భక్తిలో ఆవిడ దగ్గరగా ఉండడమే ఉపవాసం అనమాట. అదొక్కటి చూసుకొని మనసులో ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా, ఎవరి మీద గాసిప్స్ మాట్లాడుకోకుండా, ఎవరి గురించి ఏమీ అనకుండా, మన నోటి నుంచి దుర్వాస రాకుండా ఉంటే చాలన్నమాట. పూజ పూర్తయినట్టు. 16 వారాలు పూజ చేసుకున్న వాళ్ళు కూడా ప్రతి వారం కూడా ఇదే ఫాలో అయ్యి ఎవ్రీ వీక్ సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం పూజ చేసుకొని తెల్లవారి పీఠం తీసేసి మళ్ళీ యథాస్థానంలో శనివారం పెట్టేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని మళ్ళీ శుక్రవారం సాయంత్రం పెట్టుకొని అలాగా కంటిన్యూగా 16 వారాలు పూజ చేసుకుంటారు. 16వ వారం సంపూర్ణ తాంబూలం పెట్టి, మీకు ఓపిక ఉంటే 9 మందికి ముత్తైదులు పిలిచేసి 16 మందికి ముత్తైదులు పిలిచేసి తాంబూలం పెట్టండి. లేకపోతే ఒక్కళ్ళే పిలిచి అమ్మవారికి పెట్టిన సంపూర్ణ తాంబూలం ఏదైతే ఉందో, ఎవరినైతే పిలిచి ఇవ్వాలనుకుంటామో ఆ అమ్మవారి కింద భావించి పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికి తీసుకొచ్చి మంచిగా పెట్టి అది తాంబూలం పెట్టేసి పంపించండి. అంతే, చాలా సింపుల్ పూజ. ఈ ప్రతి పూజలని ఈ పూజలో ఏమి స్పెషల్ ఏమి ఉండదు. ఒకటే సాయంత్రం పూజ, ఉదయం పూజ ఉండదు, అంతే మాత్రమే. ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ 16 వారాలు నాన్ వెజ్ మానేయాలనుకున్న వాళ్ళు మానేయండి. లేదు అంటే లక్షవారం, శుక్రవారం, శనివారం ఈ 3 days కంటిన్యూగా తినకుండా ఉంటే చాలు. పూజ ముందు రోజు, పూజ తర్వాత రోజు, పూజ రోజు 3 రోజులు తినకుండా ఉంటే చాలు. ఇంకా కంటిన్యూగా 16 వారాలు మానేస్తాం అనుకున్న వాళ్ళు అది మీ ఇష్టం అనమాట. మానేయాలనుకున్న వాళ్ళు మానేయండి. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకైతే వండి పెట్టేయండి. ఒక శుక్రవారం మాత్రం అసలు వండకండి, అది మాత్రం నేను చెప్తాను. అండ్ ఈ రోజు అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు వారాహి అమ్మవారి పూజ గురించి అయితే నేను చెప్పాను. ఎప్పటి నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, వారాహి నవరాత్రులు 9 రోజులు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి పూజ అనేది అప్డేట్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియో, అంటే నెక్స్ట్ శుక్రవారం వీడియోలో కంపల్సరీ మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ రోజు పూజ అయితే మాత్రం ఇలా జరిగింది. నా అమ్మవార్లు ఇద్దరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. అండ్ మీ వైజాగ్ పిల్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ వైజాగ్ పిల్ల.